యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ ఇస్, నా గురించి చెప్పారు, మీ మనసులో ఒక డౌట్ ఉంటుంది, ఇతన్ని ఎందుకు ఇన్వాల్వ్ నేను ఉందా? ఉంటుంది చెప్పండి. ఇంకొకటి ప్రాబ్లం ఏమంటే, నాకు తెలీదు. ఇది అన్ని జాగాలు నేను చెప్తాను, ఎప్పుడు నేను స్టేజ్లో తెలుగు మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్తాను నేను. నాకు తెలుగు మంచిగా రాదు. ఓకే, నేను మీకు ఎలా ఇంప్రెషన్ ఇస్తానంటే, నాకు బాగానే వస్తుంది అని చెప్పేసి కొత్త వాళ్ళకన్నీ ఇంప్రెషన్ ఇచ్చేస్తాను. నాకు తెలుగు వస్తుంది బాగా అని చెప్పేసి. నాకు తెలుసు నాకు బాగా రాదు అని. నేను మధ్యలో చెక్ చేస్తూ ఉంటాను, నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా, మీకు అర్థమవుతుందా లేదా అని చెక్ చేస్తుంటాను. అది ఎలా చెక్ చేస్తానంటే, అవునా కాదా అని అడుగుతాను. అప్పుడు మీరు రియాక్ట్ చేయలేకపోతే నేనేమనుకుంటానంటే, నా తెలుగు మీకు అర్థం అవట్లేదు, మీరు ఊరిలో కూర్చున్నారు అనుకుంటారు. ఇప్పుడు నా తెలుగు అర్థమవుతుందా మీకు? కొత్తకి మీకు అర్థమవుతుంది, మీరు కొత్తగా వచ్చారు కదా, అర్థమవుతుందా? థ్యాంక్ యూ. సో నాకు మీరు మధ్యలో చెప్పాలి అర్థమవుతుందని. నేను మీ దగ్గర మాట్లాడుతున్నానంటే మీరు నా దగ్గర మాట్లాడాలి. మీరు ఎప్పుడు మాట్లాడాలంటే, నేను అడిగితే మీరు ఏమైనా చెప్పాలి, అవును లేదు నాకు తెలియదు ఏమైనా చెప్పాలి. సో దట్ నాకు అర్థమవుతుంది, నేనేం చెప్తున్నానో అక్కడి వరకు రీచ్ అవుతుంది అని చెప్పేసి. సో నన్ను ఎందుకు ఇవ్వాలంటే, నేను ఈ బిజినెస్లో 25 years నుంచి ఉన్నాను. ఈ బిజినెస్లో 25 years నుంచి ఉన్నాను. అది రెండు పార్ట్లో ఉన్నాను. 25 yearsలో 12.5 years కంపెనీ నుంచి పనిచేశాను. కంపెనీ నుంచి పనిచేసి అక్కడి నుంచి బయట వచ్చినప్పుడు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా బయట వచ్చాను. తర్వాత అదే బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్గా జీరో నుంచి స్టార్ట్ చేసి, ఎందుకంటే 12.5 yearsలో నేను చూశాను ఈ బిజినెస్లో పొటెన్షియల్ ఉంది, మనం ఫుల్ టైం వెళ్ళేసి మంచిగా డబ్బు సంపాదించాలి. సో దట్స్ రీజన్, దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏమంటే, ఈ బిజినెస్లో నేను 12.5 years ముందు వచ్చాను. ఈరోజు నా టీంలో నియర్లీ 43 lakh people ఉన్నారు. 43 lakh people ఉన్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక రీజన్ ఏమంటే, నేను సౌత్ ఇండియాలో హైయెస్ట్ అన్నాను. దట్ ఈస్ వన్ మోర్ రీజన్. సో ఇదన్నీ రీజన్లో తీసుకుంటే నేను ఆల్ ఓవర్ ఇండియా పని చేసినాను. ఇదన్నీ రీజన్ తీసుకొని, దీస్ ఆర్ ద రీజన్ ఎందుకో మీరు నన్ను ఇన్వాల్వ్ అంటే, ఎందుకంటే నాకు కొద్దిగా చిన్న ఎక్స్పీరియన్స్.